ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి డీజీఏ ఎఫ్ఎంఎస్ అనమాట. అంటే డైరెక్టరేట్ జనరల్ ఆర్మర్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ అని అంటారు. దీనికి సంబంధించి మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చిందనమాట. ఇది మనకి నెక్స్ట్ వీక్ సాటర్డే ఏదైతే ఉందో ఎంప్లాయ్మెంట్ న్యూస్, దాని ద్వారా అయితే ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి 7th January 2025 స్టార్ట్ అవుతుంది. ఇంకా 6th February 2025 అయితే లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి మనకి రన్నింగ్ కానీ ఎటువంటి ఈవెంట్స్ కానీ ఉండవు అనమాట. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి పర్మనెంట్ అనమాట, రెగ్యులర్ బేసిస్ జాబ్స్ అనమాట. మనకి పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మనకి సపోజ్ మన అకౌంటెంట్కి తీసుకుంటే లెవెల్ 5 అప్లికబుల్ అయితే అవుతుంది. ఇంకా స్టెనోగ్రాఫర్కి లెవెల్ 4, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్స్కి లెవెల్ 2 అనమాట. ఇంకా స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్ మ్యాన్ కూడా, కుక్ కూడాను లెవెల్ 2 అప్లై అవుతాయి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అలాగే ట్రేడ్స్ మ్యాన్ మేట్, మిగతా వాటికి కూడా లెవెల్ 1 ఆఫ్ 7th CPC ప్రకారం మీకు పర్మనెంట్ యొక్క పే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మన అకౌంటెంట్ ఒక పోస్ట్ అయితే ఉంది, స్టెనోగ్రాఫర్ ఒకటి ఉంది, లోయర్ డివిజన్ క్లర్క్స్ LDC అంటారు ఒక 11 అయితే ఉన్నాయి, స్టోర్ కీపర్ 24, ఫోటోగ్రాఫర్ 1, ఫైర్ మ్యాన్ 5, కుక్ 4, ల్యాబ్ అటెండెంట్ 1, MTS అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట 29, ఇంకా ట్రేడ్స్ మ్యాన్ మేట్ ఒక 31, వాషర్ మ్యాన్ 2, కార్పెంటర్ 2, ఇంకా కూడా టిన్ స్మిత్ 1, టోటల్గా 113 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ అన్ని వేకెన్సీస్కి సంబంధించి కూడా 10th ఇంటర్ మాత్రమే. ఒక అకౌంటెంట్కి మాత్రం డిగ్రీ అలాగే లేదంటే ఇంటర్మీడియట్ అయితే అడిగారనమాట. ఫ్రెండ్స్, ఇంకా అకౌంటెంట్కి 30 years అప్రై ఏజ్ అయితే ఇచ్చారనమాట. స్టెనోగ్రాఫర్కి 18 to 27 years, లోయర్ డివిజన్ క్లర్క్కి 27 years, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్ కూడా 18 to 27 years, అలాగే ల్యాబ్ అటెండెంట్ కూడా 18 to 27 years అనమాట. మిగతా వారు అంటే ఫైర్ మ్యాన్, కుక్, MTS, ట్రేడ్స్ మ్యాన్ మేట్, వాషర్ మ్యాన్, కార్పెంటర్, వీటన్నింటి కూడా 18 to 25 years అనమాట ఏజ్. ఇంకా కూడా SC/ST వాళ్ళకైతే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC NC అంటే నాన్ క్రిమి లేయర్కి ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్లికబుల్ అయితే అవుతాయి. ప్లస్ ఇంకా అన్ని వేకెన్సీస్కి సంబంధించి కూడా మన ఎవరికి కూడా ఫీజు అయితే లేదనమాట, 0 ఫీజు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి అకౌంటెంట్ పోస్ట్కి మాత్రం బీకామ్ ఇచ్చారు. లేదంటే కనుక ఇంటర్మీడియట్తో పాటు మీకు 2 years కనుక అకౌంటింగ్, ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, PSCలో కానీ, అటానమస్ బాడీస్లో కానీ, ఇంకా స్టాట్యూటరీ బాడీస్లో ఏదో ఒక దాంట్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంటర్మీడియట్తో అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీకామ్ ఉన్నా కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. స్టెనోగ్రాఫర్కి సంబంధించి కూడా మీకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిక్టేషన్ అనమాట, ఇంకా 80 words per minute, అలాగే 65 words per minute ఇంగ్లీషు, లేదంటే 75 per minute హిందీ ఏదో ఒక టైపింగ్ చేయగలిగితే కంప్యూటర్ మీద సరిపోతే, సర్టిఫికెట్స్ అయితే అవసరం లేదనమాట. లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు మీకు టైపింగ్ అయితే కావాలన్నమాట. 30 words ఇంగ్లీషు, లేదంటే 25 words per minute హిందీ అనమాట. కంప్యూటర్ మీద కనుక మీరు టైప్ చేయగలిగితే సరిపోతుంది, ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. స్టోర్ కీపర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్తో పాటు 1 year స్టోర్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఫోటోగ్రాఫర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు డిప్లొమా ఫోటోగ్రఫీ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇంకా ఫైర్మ్యాన్ వేకెన్సీస్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు ఫిజికల్ ఫిట్నెస్ అయితే ఉండాలి. హైట్ మినిమం ఒక 165 centimeters ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి ఒక 81.5 centimeters ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 155 centimeters అయితే సరిపోతుంది హైట్. ఇంకా 50 kgs వెయిట్ మినిమం అయితే ఉండాలి. ఐసైట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. కుక్కి సంబంధించి 10th క్లాస్తో పాటు ఇండియన్ కుకింగ్ తెలిసింటే సరిపోతుంది. ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి 10th పాటు మీకు 1 year కెమికల్ ల్యాబ్లో కానీ, లేదంటే ఆ యొక్క డ్రగ్ ఫ్యాక్టరీలో కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 10th పాటు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదనమాట. ఇంకా ట్రేడ్స్ మ్యాన్ మేట్కి సంబంధించి కూడాను 10th క్లాస్తో పాటు మీకు అప్రెంటిస్ కనుక 1 year చేసి ఉంటే సరిపోతుంది. ఫిట్టర్లో కానీ, వెల్డర్లో కానీ, ఇంకా వాచ్ రిపేరర్, ఇంకా బ్లాక్ స్మిత్, మోల్డర్, కట్టర్ ఇవైతే ఇచ్చారనమాట. ఇక్కడ పెయింటర్, టిన్ స్మిత్, కార్పెంటర్ వీటన్నిటిలో కనుక మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకొని ఉంటే ట్రేడ్స్ మ్యాన్ మేట్కి 10th పాటు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాషర్ మ్యాన్కి సంబంధించి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది, ఏమీ అవసరం లేదు. కార్పెంటర్కి సంబంధించి 10th పాటు మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలన్నమాట కార్పెంటరీలో.
ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది మనకి 7th January 2025 అయితే స్టార్ట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది మనకి 4th January 2025న ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత మీకు 7th అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట.